హాయ్ అండి. ఫిట్టింగ్ దగ్గర చంక కింద ప్లస్ గుర్తు రావట్లేదు, ఫిట్టింగ్ కూడా డిస్టర్బ్ అవుతుంది, చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది అని ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు. వాళ్ళ కోసమే ఈ వీడియో చూపిస్తున్నాను. అయితే ఫ్రంట్ పార్ట్లు రెండు చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇది, బ్యాక్ పార్ట్ ఇది, హ్యాండ్స్ వచ్చేసి ఇవి. అయితే ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఈ రెండు మనం ఎక్కడైతే ఫిట్టింగ్ చంకలు ఎక్కిస్తుంటామో, ఫిట్టింగ్ చేస్తుంటామో ఆ ప్లేస్ లో అన్నమాట. అంటే మనకి ఇక్కడ కచక ఉంటుంది కదా, ఈ కచక ప్లేస్ ఇక్కడ చూడండి, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ రెండు కరెక్ట్ గా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ రెండు చెక్ చేసుకోవాలి. ఎక్కడి వరకు చెక్ చేసుకోవాలి? ఇక్కడ నుండి మనం ఎక్కడైతే కచక ఉంటుందో, అంటే మనము 36 సైజు 40 సైజు అని ఎక్కడైతే మార్క్ చేసుకుంటాం కదా, అక్కడి వరకు అన్నమాట. ఇలా కరెక్ట్ గా రెండు కరెక్ట్ గా ఉండాలి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఆ తర్వాత హ్యాండ్స్ ఉన్నాయి కదండి, ఈ హ్యాండ్స్ కూడా ఎక్కడైతే మనకు ఈ కచక ఉందో అక్కడి వరకు అన్నమాట. ఈ కచక ఈ రెండు కచకల దగ్గర వరకు కూడా కరెక్ట్ గా ఈ రెండు హ్యాండ్స్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడ నుండి చూసుకొని కరెక్ట్ గా ఇవి ఇక్కడి వరకు కరెక్ట్ గా ఉన్నాయా? అయితే కొన్ని ఇక్కడి వరకే చూసుకుంటాం మనం, కానీ అక్కడి వరకు చూసుకోకూడదు, ఇక్కడి వరకు చూసుకోవాలి. ఇక్కడైతే కచక ఉందో ఈ కచక వరకు ఇది చూసుకోవాలి, ఈ కచక వరకు ఇది చూసుకోవాలి. అప్పుడే మనకు ప్లస్ గుర్తు వస్తుంది. చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఈ హ్యాండ్ అయితే వేసేసుకున్నాను, సేమ్ అలాగే వేసేసుకున్నాను. ఇప్పుడు మీకు ఒక్క కుట్టు కుట్టి నేను ప్లస్ పాయింట్ ఎలా వస్తుందో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం ఇది కరెక్ట్ ఫిట్టింగ్ కుట్టు, ఇదిగోండి ఇక్కడ నుండి ఎక్కడైతే మనకు ఈ కచక ఉందో అక్కడి వరకు ఈ రెండు చూసుకుంటూ ఇక్కడ మనం అయితే ఫ్రంట్ పార్ట్ కూడా కచకాలు పెట్టుకున్నాం కదా, ఎలా అయితే మనం హ్యాండ్ ఫిట్టింగ్ చేసుకుంటామో మార్కింగ్ అయితే వేసుకుంటాం కదా, ఇలా కుట్ అనేది కూడా మనకు స్ట్రైట్ గా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ కూడా మనకు ప్లస్ పాయింట్ వస్తుంది. ఇదిగో చూసారు కదా, ఈ విధంగా కనబడుతుందా? ఇలా అన్నమాట. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్ పార్ట్లు ఎక్కడైతే కచక ఉంటుందో కచక దగ్గర వరకు మనం ఈ విధంగా వేసుకుంటే ఇలా పర్ఫెక్ట్ గా ప్లస్ పాయింట్ వస్తుంది. చూసారు కదా, అండ్ ఫిట్టింగ్ కుట్టు కూడా ఇలా స్ట్రైట్ గా వస్తుంది. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.